ఈ గండిపేట ఎకో పార్క్ లో మనకి ఆక్సిజన్ బాగా దొరికే విధంగా చుట్టూ చెట్లు, గ్రీనరీస్, ఇంకా వాకింగ్ ట్రాక్ మరియు చక్కటి పిక్నిక్ స్పాట్స్ కూడా కలిగి ఉన్నాయి. బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ. ఇవాళ మనం చూడబోయే పార్క్ గండిపేట ఎకో పార్క్. హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫోటోగ్రాఫర్ డైరీస్. చాలా రోజుల తర్వాత మరొక ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వావ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దిస్ వ్యూ. ఇట్స్ సింప్లీ సూపర్. ఈ గండిపేట్ ఎకో పార్క్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. I'm so excited to see this view. It's simply superb. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ హైదరాబాద్ డెవలప్మెంట్తో పాటు ఈ గండిపేట్ లేక్ చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం ఒక పార్క్గా అభివృద్ధి చేయబడింది. అదే ఈ గండిపేట్ ఎకో పార్క్. ఈ గండిపేట్ ఎకో పార్క్లో మనకి ఆక్సిజన్ బాగా దొరికే విధంగా చుట్టూ చెట్లు, గ్రీనరీస్, ఇంకా వాకింగ్ ట్రాక్ మరియు చక్కటి పిక్నిక్ స్పాట్స్ కూడా కలిగి ఉన్నాయి. ఇది నేచర్ లవర్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ ఇది ఒక ఫేవరెట్ స్పాట్ అండ్ ఒక పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గండిపేట్ లేక్. దీన్నే ఉస్మాన్ సాగర్ లేక్ అని కూడా పిలుస్తారు. ఇది దాదాపుగా ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సిటీ హైదరాబాద్ నుంచి. ఎక్సలెంట్ గండిపేట్ లేక్ వ్యూ. బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ. ఇది 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ డ్యామ్ నిర్మాణం ద్వారా ఈ గండిపేట్ లేక్ సృష్టించబడింది. హైదరాబాద్ సిటీ నీటి కొరత సమస్యను పరిష్కరించడానికి అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషా నేతృత్వంలో ఈ సరస్సును నిర్మించబడింది. ఈ గండిపేట్ ఎకో పార్క్లో మనం ఒక ప్లెజెంట్ మార్నింగ్ వాక్ కోసం కానీ, లేదా ఈవినింగ్ వాక్ కోసం కానీ, లేదా ఫ్యామిలీ తోటి ఒక మంచి విహారయాత్ర కోసం కానీ రావచ్చు. అలాగే ఈ గండిపేట్ లేక్ యొక్క స్టన్నింగ్ వ్యూస్ చూస్తూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు.
ఈ గండిపేట్ మన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక గ్రామం. ఇది రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్లోని గండిపేట్ మండలం కిందకు వస్తుంది. సో ఈ గండిపేట్లో ప్రధాన ఆకర్షణ ఈ గండిపేట్ ఎకో పార్క్. సో ఈ పార్క్ను తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రారంభించారు 2022లో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఇంకా సజెషన్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని రికమెండ్ కూడా చేయండి. సో అలా చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొని వస్తాను మీ ముందుకి. ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ మోటోగ్రాఫర్ డైరీస్ 2022. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉండవు. సో మనం ఫుడ్ తెచ్చుకోవాలి అంటే తెచ్చుకోవచ్చు, కానీ వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ట్రెక్కింగ్ చేసి బాగా డీహైడ్రేట్ అయిపోతాం. ఈ ట్రెక్కింగ్ నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ వ్యూస్ చూస్తూ. వ్యూస్ ఆర్ సింప్లీ సూపర్. Do like, share, subscribe and comments and hit the bell icon for my upcoming vlogs notification. So we'll catch up on the next interesting video. Until then, do whatever you want, be happy and enjoy. Jai Hind. Bye-bye.